హలో అందరికీ నమస్కారం అండి. మన ఇంట్లో చూడండి పప్పు పాలు గట్టి మాడిపోతుంది కదండి గిన్నె. ఆ మాడిపోయిన దానికి ఎలాగొదిలించాలో చూపిస్తాను చూడండి. మొట్టమొదటిగా గ్యాస్ ముట్టించుకొని దాని నిండా వాటర్ పోయాలి. దాంట్లో ఒక స్పూను బేకింగ్ సోడా, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. ఇంకొక కప్పు వినిగర్ వేయాలండి. దాంట్లో చూడండి వినిగర్ వేయాలి. అది అలాగ కలుపుతూ ఉండాలండి. పట్టుకుని అలా కలుపుతూ ఉండాలి. కింద అలాగ స్పూన్ తోటి అలాగ కలుపుతూ ఉండాలి. ఇలాగ బాగా గోపుతూ ఇలా చెయ్యాలండి. మరగాలి, బాగాను మరుగుతున్నప్పుడు ఇలా గోపినట్టు ఇలాగా చూడండి. ఇలాగా వదిలిపెట్టింది చూడండి, ఎలాగొచ్చేస్తుందో. ఇలాగా అడిచిపెట్టి కొంచెం అలాగా చేస్తుండాలి. కొద్దో గొప్ప ఉండిపోతే మనం గిన్నెలతో కొన్ని స్టీల్ పీస్ ఉంటుంది కదండి, దాంతో కొంచెం పామిస్తే వదిలిపోద్ది. చూడండి ఇలా అయిపోయింది కదా. ఎప్పుడైతే ఉంచుతాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పెద్ద కప్పు ఉంచితే ఇలా తీసి వచ్చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ స్టీల్ పీస్తో ఇలా పామించుకుంటే కష్టం లేకుండా వెళ్ళిపోతుంది. మనం ఇలా చేయకుండానే మామూలుగా తోముకుందామంటే అది ఎంత కష్టం అండి. దీంతో దాంతో చేస్తుంది, చాలా కష్టపడుతుండాలి. అందుకే ఇలాగా నేను చెప్పాను కదా, అలా చేసుకొని మీరు ఇలా తోముకుంటే ఇలా గట్టిగా అడిచిపెట్టకుండా వదిలిపోతుంది. చూడండి ఎంతగా. చూడండి గిన్నె ఎలాగో నీట్గా వచ్చింది, మెరుస్తుంది చూడండి. ఇలాగా చూడండి మాడిపోయినట్టున్నదా, మామూలుగా వాళ్ళు గిన్నె స్టాండ్లో తీసినట్టు ఉన్నది. చూడండి అంత నీట్గా వచ్చిందో. చూడండి మీరు ట్రై చేయండి, చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే